సన్మానాలతో రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి నట్టి కుమార్ గారు ఉన్నారు, సినీ నిర్మాత. నట్టి కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఈరోజు సినిమా నిర్మాతల భేటీ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతతో జరిగింది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంచి రోజులు రాబోతున్నాయి అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే అక్కడ ఆశించిన స్థాయిలో స్టూడియోలు ఏం లేవు కదా, మరి అవేమన్నా కొత్తగా ప్రభుత్వం వాటికి ఏమైనా సహకరించి అక్కడ కూడా సినీ పరిశ్రమని అభివృద్ధి చేసి సినీ కార్మికులకు ఉపాధిని కల్పించే దిశగా ఏదైనా ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా నట్టి కుమార్ గారు? ఒకటండి, సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ గవర్నమెంట్ అవినాభావ సంబంధం. ఎఫ్డిసి అంటే ఏంటో తెలుసండి. ఎఫ్డిసి చైర్మన్ వారధి. ఎఫ్డిసి చైర్మన్ ఇటు గవర్నమెంట్ కి మా ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏం కావాలి, స్టూడియోస్ ఏం కావాలి, స్థలాలు ఏం కావాలి, అలాగే గవర్నమెంట్ కి మేమేం చెయ్యాలి, మీ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి మేము గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా కట్టాలి, మేము ఇక్కడ టోటల్ గా 68% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తుంది సినిమాలకి, 32% రెవెన్యూ తెలంగాణ నుంచి వస్తుంది. ఈ 68% రెవెన్యూకి వచ్చేటప్పుడు మేము ఈ స్టూడియోస్ కానీ ఇవన్నీ కట్టడానికి 160 జీవో రాజశేఖర్ రెడ్డి గారు 325 ఎకరాలు విశాఖపట్నం ఇడుగట్టులో ఆల్రెడీ ఆయన శాంక్షన్ చేసి ఆ రోజు 25 లక్షల రూపాయలకి ల్యాండ్ ఇస్తే, దాంట్లో ఆ రోజు మేము అనుకుంది ఏంటంటే ఆ పక్కనే నాకు 40 ఎకరాలు ఉంది, ఆ పక్కన ఆ రోజు మేము 5 లక్షలకు 6 లక్షలకు కొన్నాం కాబట్టి ఎక్కువ రేట్ అని అనుకున్నాం. ఓకే, మేబీ ఎవరు కూడా తీసుకోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత 2 రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. 2 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు 325 ఎకరాలు. తర్వాత అంటే ఇది నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు, ఇది ఎవరు తప్పు అనండి, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెద్దలు తప్పు. మా ఇండస్ట్రీ వాళ్ళు మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారిని. మా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు వెళ్ళిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మసిమూసి మారడికాయ చేశారు. ఎందుకంటే ఆ రోజు 2014కి అప్పుడు కేసీఆర్ గారికి భయపడి, కేసీఆర్ గారికి ఇక్కడ కానీ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇలా ఆస్తులు పోతాయని చంద్రబాబు నాయుడు గారికి మాకు కొంచెం టైం కావాలి, దయచేసి మాకు ఇక్కడ అప్పుడే రమ్మని అడగండి అంటే మంచి హృదయంతో మంచి ఆలోచనతో ఓకే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, మీరు అందరూ కూడా ఎప్పుడు వస్తే అప్పుడు రండి, మీరు ఇక్కడ అభివృద్ధి కూడా చెయ్యాలని చెప్పి పాపం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళకి మంచిగా చెప్పడం జరిగింది. ఇది అన్ని నిజాలు, మనం ఏం అబద్ధం చెప్పడానికి లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు అని అనడానికి లేదు. మా సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు ఈ దీంట్లో ఆ రోజు కూడా విభజించు పాలించు చిన్న సినిమా నిర్మాతలు తీసుకెళ్లరు, మీడియా నిర్మాత తీసుకెళ్లరు, కార్మికులు తీసుకెళ్లరు. ఈ 10 మంది ఊపుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం కావాలో అడుగుతుంటారు, వెళ్తుంటారు. దీంట్లో చిట్టాను చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆమె ఇందాక లెవెల్లో ఆమె కూడా చూశాను, విన్నాను. అయితే కొన్ని విషయాలు ఈ గవర్నమెంట్ లో మార్పు రావాలి అంటే ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళిపోయి మనం స్వాగతం పలుకుతూ బెంచ్ కార్లో వెళ్తే స్వాగతం రాదండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారిది నేను ఒకటి చూశాను న్యూస్ లో, ఆయన కాన్వాయ్ ఆపి సినీ కార్మికులు రోడ్డు మీద నించుంటే ఆయన వినతి పత్రం తీసుకున్న చూడు, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాన్వాయ్ బెంచ్ కార్లు వేసుకొని చార్టర్ ఫ్లైట్ వేసుకున్న వాళ్ళు పలకరించడం కాదండి, అక్కడ రోడ్డు మీద ఆగి నిలబడి వాళ్ళతో ఏదైతే వినతి పత్రాలు తీసుకున్నారో వాళ్ళ కష్టాలు మాట్లాడారే, అది యాక్సా, అది చాలా గొప్ప విషయం. అది మేము కోరుకునేది. నిన్న కూడా నేను రాత్రి ఏం చేశాను, మీ అన్నిటిలో కూడా ఏదో చూస్తూ ఉంటే మొత్తం ఛాంబర్ కౌన్సిల్ మీటింగ్ల నుంచి అందరూ కనుక్కొని ఛాంబర్ మీటింగ్ నుంచి కౌన్సిల్ నుంచి వెళ్తున్నారు అనేది నాకు న్యూస్ వచ్చింది. అన్ని దగ్గర న్యూస్ పెడుతుంటే దానికి ఇమ్మీడియట్లీ నేను ప్రెస్ నోట్ పంపించా. నేను ఒక కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఎక్స్ సెక్టార్ చైర్మన్ గా, ఇది కౌన్సిల్ ఛాంబర్ నుంచి కాదు, ఇది కౌన్సిల్ ఛాంబర్ నుంచి మీరు మారరా, గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా చేస్తారా అనేది నేను పెట్టడం జరిగిన తర్వాత నేను చెప్పింది పెట్టడం జరిగింది. అయితే జరిగిన తర్వాత ఉదయాన్నే మేము కూడా మళ్ళీ కౌన్సిల్ నుంచి మీటింగ్ జరగలేదు, కౌన్సిల్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరలేదు, మేము ఎవరు మీటింగ్లు జరగలేదు. దానికంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ సీఎం గారిని కలుస్తాం, మేము చర్చించుకుంటాం, కౌన్సిల్ ఛాంబర్లో చర్చించుకొని ఏమేమి కావాలి ఏమేమి చేయాలని చూసుకుంటాం. ఫస్ట్ ఇస్ ప్రోటోకాల్ సీఎం గారు, సెకండ్ ప్రోటోకాల్ పవన్ డిప్యూటీ సీఎం గారు, థర్డ్ ప్రోటోకాల్ ఐటీ గారు లోకేష్ గారు, ఇది ఫోర్త్ దుర్గేష్ గారు. ఎందుకంటే ఇది ప్రోటోకాల్
ప్రకారంగా ఛాంబర్ నుంచి మా వినతి పత్రాలు అభినందనలు ఇవన్నీ తెలపడానికి వెళ్తాం. అయితే ఇంకా ఏంటి, ఇప్పుడిప్పుడే ఇంకా అందరూ చేర్చుకున్నారు కాబట్టి ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ చేర్చుకో ఇది లేదు. ఇది దాంట్లో ఉన్న నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసే నిర్మాతలే, దాంట్లో ఒకటి పుష్ప 2 సినిమా తీసిన నిర్మాతలే. అల్లు అరవింద్ గారు పెద్ద నిర్మాతగా, ఆయనకి ఆల్రెడీ ఇండస్ట్రీకి పెద్దగా, ఆయన బావగా ఆయన కూడా వచ్చారు. ఓకే, ఆర్ యూ చీఫ్ మినిస్టర్, ఆర్ యూ చంద్రబాబు, ఏం కావాలి ఆయనతో మాకేం సంబంధం అనుకున్నా దగ్గుబాటి సురేష్ బాబు గారు కూడా వెనకాల ఒక బ్యాగ్ కట్టుకొని గబగబా వచ్చేసారు. ఓకే, ఇది అదే నేనేమంటాను, నేను చటాకులు పాడట్లే. ఎందుకంటే నేను అడుగుతుంది నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ వచ్చారు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పలకరించి మా అభినందన తెలిపారు. అక్కడితోనే అరవింద్ గారు కూడా చెప్పారు చాలా, మళ్ళా మేము చర్చించుకొని అన్ని చేసుకొని వస్తామని అన్నారు. ఇక్కడితో అయిపోయింది. యాక్చువల్ గా ఉదయం నుంచి ఒక విధంగా స్కోరింగ్ వెళ్ళింది, దాన్ని ఏంటంటే అభినందన తెలపడానికి వెళ్ళారు. అయితే నాకు ఒక్క బాధ ఉంది ఇక్కడ, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నీడలో మీరు భయం గుప్పట్లో దాగోని అంటే మీరు ఫీట్ కూడా చేయలేకపోయారు. ఇది కూటమి గెలాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీ వ్యక్తిగా గెలవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనం అడపాదడిపో ఎన్నో ఎలపలు చేసుకున్నామే, ఆయన అరెస్ట్ చేసినప్పుడు మనకు కావాలి. ఆ రోజు మీకు ఏమనిపించలే? నేను అడుగుతున్నా, ఇది సందర్భం కాదు, అయినా కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు నించోని మగాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పెద్ద కొడుకుగా నేనున్నాను అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కూటమికి అన్ఎక్స్పెక్టెడ్ గా మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు ఈ కూటమిని నిలబెట్టడానికి, గవర్నమెంట్ నిలబెట్టడానికి ఇండస్ట్రీకి మళ్ళీ చెప్పారు ఎన్నోసార్లు, ఇండస్ట్రీ వాళ్ళని లాగవద్దు, ఇండస్ట్రీకి సున్నితమైన విషయం, దయచేసి లాగవద్దు. నేను ఎప్పుడు ఇండస్ట్రీని లాగట్లే. కానీ మనకి చంద్రబాబు నాయుడికి దగ్గర బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఆయనతో ఉపయోగపడిన వాళ్ళు అవ్వచ్చు. అంటారు మంచి జరిగినప్పుడంట మన ఇంటికి వచ్చి అన్ని తింటారంట. కష్టాల్లో ఉన్నవాడే దేవుడు, కష్టాల్లో ఆదుకునేవాడే దేవుడు. ఆ దేవుడే వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు కనబడలేదు. కానీ ఈ రోజు మాత్రం అందరూ వచ్చారు, అభినందించారు, మంచి సంతోషం. ఇప్పటికైనా ధైర్యం చేశారు, గబగబా ఆంధ్రప్రదేశ్ కు అడుగెట్టారు. కానీ గతంలో ఇబ్బంది పడి ఒక మాట ఒక్క నిమిషం చిట్టన్న నీ మాట్లాడేటప్పుడు దయచేసి ఆగాలి. వన్ బై వన్ మాట్లాడదాం. నట్టికుమార్ గారు పిఠాపురంలో జనసేన అధినేత పోటీ చేస్తున్న క్రమంలో కూడా అంటే చెప్పాలి అంటే బుల్లి తెరనట్లు అనొచ్చు, లేకపోతే జబర్దస్త్ సంబంధించినటువంటి కొంతమంది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి వారు పిఠాపురం వచ్చి వారి అభిమానాన్ని చాటుకొని ప్రచారం చేశారు తప్ప ఎవరు కూడా ఇక్కడ సోకాల్ ఈ రోజు ఎవరు కూడా ట్వీట్ కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఎవరిని నాకు సపోర్ట్ చేయండి, నా దగ్గర రండి, లేకపోతే నాకు సపోర్ట్ ఇవ్వండి అని ఒక్క మాట కూడా అడగలేదు. ప్రపంచం మొత్తం వచ్చింది, నేను పిఠాపురం వెళ్ళాను. బుల్లితెర నట్లు అవ్వచ్చు, మా అందరూ వ్యక్తిగతంగా వెళ్ళాం. వెళ్తుంటే నాకు ఆశ్చర్యకరం విషయం ఏంటంటే, ఒక ఇంటికి వెళ్తే ఒక ఆమె వచ్చి అమ్మ పవన్ కళ్యాణ్ గారు కోటేయండి, మీది ఎక్కడంటే నాకు జర్మనీ అని చెప్పింది. ఇంకొక ఆయన వెళ్తే నాది మొత్తం డల్లాస్ అండి అని చెప్పారు. ఒకరు చూస్తే కాలిఫోర్నియా అని చెప్పారు. అంటే డిఫరెంట్ ప్రతి దేశం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభిమానంతో వచ్చారు. అక్కడ ఎవరు ఏంటి అని కాదండి, ఒక 100 మంది ఉంటే ఒకరు భోజనం ఏర్పాటు చేశారు, ఒక ఇంట్లో నుంచి ఒక 10 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఇది నేను కాపు పోరాట సమితి అప్పుడు చూశానండి. దారి పొడుగుతూ వస్తూ ఉంటే రావులపాలెం నడుస్తూ ఉంటే ప్రతి ఇంట్లో నుంచి బియ్యం, అన్నమో లేకపోతే ఇడ్లీయో ఏదో ఒకటి ఇచ్చారు, ఏదో ఒకటి. అంటే అలా ఆ పిఠాపురంలో అలా జరిగింది మన కార్యక్రమం చూస్తాం. అయితే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వ్యక్తిగతంగా చిరంజీవి గారిని గాని ఎవరిని అడగలేదు. ప్రతి ఒక్కరు స్వయంగా వచ్చారు. ఓకే, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం 1,00,000 పైచలకు మెజార్టీ వస్తుందని. ఒక 80,000 మెజార్టీతో గెలిచారు. ఆయన ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 4:45 నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో ఉన్నారు, 4:45 నిమిషాలకు అల్లు అర్జున్ గారు వచ్చి నంద్యాలలో ఉన్నారు. మొత్తం టోటల్ గా ఎక్కడికక్కడ మొత్తం టోటల్ గా ప్యాకెట్ చేసి ఆల్రెడీ మొత్తం చేసి ఆయన ఓడించడానికి డిప్యూటీ సీఎం చేస్తానని ప్రయత్నాలన్నీ చేశారు. ఓకే, ఏది ఏమైనా ఆయన బంపర్ మెజార్టీతో గెలిచారు, కూటమిని గెలిపించుకున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఈ రోజు నష్టం రావాల్సిన అవసరం ఉండదండి. సినీ ఇండస్ట్రీలో ఇందాక ఒకటి అన్నారు, బెనిఫిట్ షోలు అవసరం లేదు. ఇప్పుడు ఇది స్మాల్ ఇష్యూ, బెనిఫిట్ షోలు. రైట్, మీ వాయిస్ మ్యూట్ లో పడింది.
ప్రాసెస్ లో ఇప్పుడు కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా హోమ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తుంది, ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. అది పెద్ద సినిమాకి ఇంత రేట్లు అని ఉంటుంది, ఆటోమేటిక్ గా పెరుగుతాయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా పెరుగుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక 2 సినిమాలకు ఇబ్బంది పెట్టారు. 5 రూపాయలకి టికెట్ అమ్మించారు కదా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి, మరి 5 రూపాయలకి టికెట్, దాని వల్ల నష్టం రాలేదు. 5 రూపాయలు ఏంటండి, నా థియేటర్ 18 మంది కూర్చున్నారు, భీమానాయికి 18 మంది కూర్చున్నారు, 18 మంది ఆర్టీఓతో సైతం నా టికెట్ టికెట్ 5 రూపాయలకు అమ్మమని, కానీ నేను 100 రూపాయలకు అమ్మా. వేసుకోమని కేసులు ఈ రోజు 16 కేసులు ఉన్నాయి నా మీద, 16 కేసులు ఉన్నాయి. హైకోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్స్. ఎస్, నేను తెగించే, నాకు 4 థియేటర్లు వాడండి నేను కూడా. కానీ ఇక్కడ కాదండి, మనం ఏమంటున్నాం అంటే 5 రూపాయలకి ఏమొస్తుంది, 35 రూపాయలకి ఏమొస్తుంది, అసలు సినిమా రేట్ ఎంత, ఇందాక కరెక్ట్ గానే చెప్పారు. అయితే ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఆ రోజు జీవో గవర్నమెంట్ కోర్టు క్యాన్సిల్ చేసింది. న్యాయం ఎప్పుడు గెలుస్తుందండి, న్యాయం ఉందండి. న్యాయం ఉంటుండగా మళ్ళా ఒక జీవో పాస్ చేశారు. ఓకే, అందరూ వెళ్ళేటప్పుడు ఇందాక మా చిట్టని ఒక మాట అన్నాడు, చిరంజీవి గారిని భారతమ్మ భోజనం పెట్టింది, ఆ ఒక్కటే మోసపోయాడు మా చిరంజీవి గారు. మా చిరంజీవి గారు మోసపోయిందల్లా నన్ను చక్కగా ఆహ్వానించారు, నన్ను చక్కగా తీసుకెళ్లారు, మీరందరూ రండి మీతో కూడా చక్కగా తీసుకెళ్తారని విజయ్ కుమార్ రెడ్డి అని ఒక ఐపీఆర్ కమిషనర్, సార్ అందరినీ తీసుకురండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటున్నారంటే ఆయన మాట మీద పాపం అందరూ చిరంజీవి గారి మాట మీద తీసుకెళ్తే ½ కిలోమీటర్ నడిపించి లోనకు తీసుకెళ్లి ఆయన ఇండస్ట్రీ, ఆయన సొంతం కోసం అడగలేదండి, చిరంజీవి గారి ఇండస్ట్రీ కోసం మీకు చేతులు జోడించి అడుగుతున్నాను సార్, మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి, మా చిన్న సినిమా నిర్మాతలు బతికించండి, పెద్ద సినిమా నిర్మాతలు బతికించండి. ఇందాక మా చిట్టన్ ఒక మాట అన్నాడు, ఏమంటాడంటే చిరంజీవి గారు కాదు ఎవరు అడగలేదు. ఎస్, చిరంజీవి గారు నాతోనే మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత జీవో బయటకు వచ్చింది, మళ్ళీ ఛాంబర్కి వెళ్ళాం, ఛాంబర్ లో మళ్ళీ కూర్చొని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అన్ని అనుకూలంగానే ఒక జీవో తీసుకొచ్చాం ఆ రోజు. కాకపోతే అవునన్నా కాదన్నా ఆ జీవో అనేది కూడా కరెక్ట్ గా పనిలోకి రాలేదు. ఆ పనిలోకి రాకపోతే ఎవరేం మాట్లాడలేకపోయారు, అవమానం జరిగింది సినిమా ఇండస్ట్రీ అనేది మాత్రం వాస్తవం. ఓకే, తర్వాత పరిణామాల ప్రకారం అభినందనలు చేయడానికి వచ్చారు కనుక ఇండస్ట్రీ బాగుంటుంది. విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియోలు కానీ అన్ని డెవలప్ అవుతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. కనుక ఇవాళ మాత్రం ఇది ఇండస్ట్రీ అందరూ కాదండి, జస్ట్ కొంతమంది మాత్రమే వెళ్ళి వాళ్ళు అభినందించారు అని మాత్రం మాట్లాడారు. చిట్టిబాబు గారు ఒక విషయం అడుగుతా, స్ట్రైట్ గా చెప్తారా? చిట్టిబాబు గారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ ఏకతాటి మీద ఉన్నారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా వర్గాలు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి సినిమా ఫీల్డ్ లో. ఎందుకంటే అందరూ ఉన్నారు ఇక్కడ, పార్టీ అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది అప్పుడు ఆనాటి రామారావు గారి పీరియడ్ నుంచి ఈనాటి ఈ పీరియడ్ దాకా అది ఎప్పుడు ఉండదు, అది ఇష్యూ కాదు. ఇవాళ సినిమా ఫీల్డ్ అక్కడికి తరలి రావాలంటే ఊతే వాళ్ళు భూములు ఇస్తేను అవి ఇస్తేను తరలి రావు. గతంలో తరలి వచ్చిందంటే వాళ్ళు భూములు ఇస్తే రాలా. గతంలో ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు మా సినిమాలు హైదరాబాద్ లోనే చేస్తాము, ఆయన రామారావు గారు ఎన్ఐటి ఆయన సొంత డబ్బుతో ఎన్ఐటి స్టూడియో కట్టడం, ఆయన కట్టి అక్కడే సినిమా కట్టడం, నాగేశ్వరరావు గారు నాతో సినిమా తీయాలంటే హైదరాబాద్ లో తీయాలని నిర్ణయం తీసుకుంటంలో వాళ్ళ సినిమాలు ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటే మాలాంటి వాళ్ళు, మా ఊరి దేవత, ఇలాంటి కొన్ని సినిమాలు మాలాంటి వాళ్ళు అక్కడ తీస్తున్నారు, మనం వెళ్ళి తీద్దామని భారతీయ స్టూడియోలో ఇక్కడ మేము చేసాం. అట్లా డెవలప్ అయినారు. 20 ఏళ్ళకి ఇక్కడ సినిమాలు, ఆ పెద్ద హీరోల సినిమాలు తీస్తూ ఉంటే చిన్నవాళ్ళు కూడా ఇక్కడ సినిమాలు తీస్తూ ఉంటే 20 ఏళ్ళకి చెన్నారెడ్డి గారు మీకేం కావాలి, మేము ఇక్కడ షిఫ్ట్ అవుతామంటే మా జరిగిన తప్పు ఏంటంటే ఏం కావాలంటే వర్కర్స్ కి భూములు కావాలి, వర్కర్స్ కి ఇల్లు కావాలని అడగకుండా మాకు డైరెక్టర్లకి, హీరోలకి, హీరోయిన్లకి ఇల్లు కావాలని అడిగాం. అది ఓన్లీ ఉన్న వాళ్ళకి ఏర్పడింది, వర్కర్స్ చాలా కష్టపడుతుంది. ఇవాళ కూడా నేను చెప్పిన గతంలో కూడా ఈ ప్రభుత్వానికి నేను తలా ఒక పంపించాను. ఏమని పంపించాను? ఇండస్ట్రీ ఇక్కడ రావాలి అంటే హీరోలను అభ్యర్థించండి. ప్రతి హీరోని అయ్యా మీరు ఒక సినిమా తెలంగాణలో తెలంగాణ వదిలేసి రమ్మంటల్లా, ఒక సినిమా తెలంగాణలో తీసుకోండి, మీ స్టార్లో ఒక సినిమా అక్కడ ఇస్తే ఒక సినిమా ఆంధ్రలో తీయండి. అలా నిర్ణయం ప్రతి హీరోలు ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో హీరోల సినిమా ఒక 2, 3, 4 షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ షూటింగ్లు జరుగుతూ ఉంటే ఇక్కడ చిన్న సినిమాలు కూడా మొదలవుతాయి. ఇక్కడ టాలెంట్. ఇప్పుడు ఒక విషయం చిట్టిబాబు గారు, ఇందాక నట్టి కుమార్ గారు ఒక విషయం చెప్పారు, ఏర్పడితే మనం రెవెన్యూ అధికారులు కూర్చోబెట్టి మరి తన సినిమాకి టికెట్ 5 రూపాయలకి అమ్మాలని చెప్పేసి ఒత్తిడి చేశారని. మరి వైకాపా ప్రభుత్వం సినిమా నిర్మాతల మీద ఇండస్ట్రీ మీద మరి వాళ్ళు జులుం ప్రదర్శించిన మాట వాస్తవం కదా? నట్టి కుమార్ గారు చెప్తారు కదా 5 రూపాయలకి టికెట్ అమ్మమన్నారు. ఏమి జులుము? సినిమా వాళ్ళ మీద జులుము లేదు.
సినిమా వాళ్ళు కేసీఆర్ కు భయపడి ఇటు రాలా. ఉన్న జులుము గిలుము ఇవన్నీ కేసీఆర్ కు భయపడి రాలే. వాళ్ళు కేసీఆర్ దిగిపోయాడు కనుక ధైర్యంగా వచ్చారు. కేసీఆర్ ఉండగా జగన్ సీఎం అయితే అది కరెక్టే అన్నా గానీ అది కాదు. ఆయన అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి, అఖండ సినిమాకి అమ్మారు వాళ్ళు కూర్చొని 5 రూపాయలకు అమ్మమని థియేటర్ పుష్ప సినిమాకి 50 థియేటర్లు బుక్ చేశారు, 116 థియేటర్లు భీమానాయకి సీట్ చేశారు. మరి అవన్నీ కూడా మరి అది చూలం కాదా? చిట్టిబాబు గారు ఒక సినిమాకి ఒక రేటింగ్, ఓ సినిమాకి 5 రూపాయలకి టీ వస్తుంది. ఈ రోజు ఎక్కడైనా పల్లెటూరులో 5 రూపాయలకి టీ దొరుకుతుందా? అయ్యో అరిగిపోయిన రికార్డు ప్లే చేయడం అయిపోయింది. దాని తర్వాత జీవో వచ్చింది. అయిపోయింది దానికోసం సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయిన దాన్ని అరిగిపోయిన రికార్డు తోడి ఎందుకు? ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఏం చేయాలి? అది అయిపోయింది. ఇవాళ ఏంటి బెనిఫిట్ షోలు మంచిదా? నటికుమార్ చెప్పాలంటే బెనిఫిట్ షోలు ఈ ఇండస్ట్రీకి మంచిదా? ఈ బోగస్ స్టామినా చూపించుకుంటే మంచిదా? ఈ బోగస్ స్టామినా చూపించుకొని కోట్లు అడగడం, కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు తీయటం, కాస్ట్ లో 80% రెమ్యునరేషన్ కంటే ఇది కరెక్టా? చేయట్లేదా? బెనిఫిట్స్ అనేది ప్రజలు చూస్తున్నంత వరకు మనం ఏమీ చేయలేము. ఈ రోజు తెలంగాణలో 4000 మొత్తం 400 థియేటర్లు, మొత్తం టోటల్ గా 1000 స్క్రీన్లు, ఆల్ ఓవర్ మొత్తం 3 days కంటిన్యూ ఫుల్స్ అయిపోయింది. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఎవరు చెప్పడానికి 450 రూపాయల టికెట్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇది ఆల్రెడీ బెనిఫిట్స్ లోకి యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజలు చూస్తున్నంత వరకు మనం ఎవరు ఏమీ చేయలేము. ప్రజలు రిజెక్ట్ చేయాలి తప్ప మనం చేయడానికి ఏముండదు. మనం 2000 రూపాయల టికెట్ అంటే మనం అబ్జెక్షన్ చేయొచ్చు, 1000 రూపాయల టికెట్ అంటే అబ్జెక్షన్ చేయొచ్చు. 430 రూపాయలు 300 రూపాయల టికెట్ కి 1000 కోట్లు 700 కోట్ల బడ్జెట్ కి మనం దాన్ని కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇప్పుడు మీ నాన్నగారు డైరెక్టరే, మీరు డైరెక్టరే, మీ తమ్ముడు ప్రొడ్యూసరే, మీరు ఈ రోజు మన ఇద్దరం 30 సినిమా ఇండస్ట్రీని 30 సంవత్సరాలు చూద్దాం ఇద్దరం. నేనేమంటున్నానంటే గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాను ఇండస్ట్రీ పెరుగుతున్నప్పుడు ప్రభాస్ గారికి మార్కెట్ వచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా హెవీ రిటర్న్స్ ఉండేటప్పుడు దానికి రేట్స్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏమి చేయలేము. ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా 5 రూపాయలకి టికెట్ అమ్మించిన మాట వాస్తవం కాదా? సో దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను మాట్లాడుతూ చిట్టిబాబు గారు అడ్డోసరి ఆయన్ని మ్యూట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఆయన మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు ప్లీజ్. నాకు మీ అంత సినీ